దానికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుమలకి సంబంధించి విరాళం ఏదన్నా కట్టామనుకోండి, లైక్ అన్నదానానికో లేకపోతే ఎస్విబిసికో లేకపోతే ఇంకో దానికో ఆ కట్టినందుకు గాను మనకి ఏడాదికి ఇన్ని దర్శనాలు, ఒకసారా 2 సార్ల 3 సార్ల, ఒకసారి ఎంతమందిని పంపిస్తారు, అట్లాగే అక్కడ ఉండడానికి వసతి ఏంటి, ఇవన్నీ దాంట్లో రాసి ఉంటుంది. ఒక సర్టెన్ టైం వరకు ఉంటుంది, 25 ఏళ్ళ 30 ఏళ్ళు, ఇదంతా కూడా ఆ నిబంధనలో ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఆపేస్తారు. అలా కాకుండా తిరుమలలో ఇప్పుడు తాజాగా ఆంధ్రజ్యోతి తేల్చిన ఒక అంశం, అంటే ఆంధ్రజ్యోతి తేల్చడం కాదు, విజిలెన్స్ వాళ్ళు ఆంధ్రజ్యోతికి లీక్ చేసినటువంటి అంశం ఏంటంటే, ఎప్పుడో గతంలోనే పూర్తయిపోయినాయి, అంటే మా ఇప్పుడు రాఘవేంద్రరావు గారు లేకపోతే కనుక వేమిరెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళు అక్కడ కట్టారు కొన్ని గెస్ట్ హౌస్లు. అవి కట్టిన తర్వాత వాళ్ళకి సర్టెన్ టైం వరకు ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఆ తర్వాత ఆ ఫెసిలిటీ తీసేస్తారు, టీటీడీలోకి శాంతం వాడేస్తారు. మామూలుగా వాళ్ళు ఉన్నప్పుడైనా 40 రోజులు 45 రోజులు ఇచ్చి మిగతా రోజులు టీటీడీనే కేటాయిస్తుంటుంది. అట్లా కేటాయించినటువంటి వాటిని వాళ్ళు టర్మ్ అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళకి ఎన్ని రోజుల పాటు ఉంటుందో అన్ని రోజులు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకే ఆ రూములు కేటాయిస్తున్నారు. అంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నారు, అది అమ్మేసుకుంటారు బ్రోకర్ల ద్వారా అన్నటువంటి విషయం తేలింది. ఇది ఇప్పుడు దీని మీద చర్య తీసుకోవాలన్నటువంటిది ప్రధాన డిమాండ్.